గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారి హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్నగర్ జిల్లా కీలక నేత మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట పంచాయతీ నిధులను సైతం దారి మళ్లించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తూ అనంతరం జూబ్లీహిల్స్ ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ విజయ దుందుబి మోగించడంతో మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో అయితే మాత్రం కాంగ్రెస్ శ్రేణులంతా ఈ పంచాయతీ పోరులో విజయం తమదే అనేటువంటి స్థాయిలో దూసుకుపోతున్నారు. ప్రచారం చాలా హోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మహబూబ్ నగర్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీల పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి గతంలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగిందా లేదా, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వారికి సంబంధించి అనుకూల వర్గం గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి ఎంఎస్ఆర్ మారెల్ల సురేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. పంచాయతీ పోరు ఏ విధంగా సాగుతుంది ఇక్కడ? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ విధ్వంస పాలన, అంటే పంచాయతీలను సర్వనాశనం చేసి వచ్చిన బిల్లులు ఇవ్వకుండా పనులు మాత్రమే చేయించి వాళ్ళ కాలంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్కి తీసుకుపోయినటువంటి పాలన బీఆర్ఎస్ పార్టీది. కానీ మా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు విధ్వంసాన్ని సరి చేసుకుంటూ చెప్పిన పథకాల కంటే ఇంకా బలమైన పథకాలు గ్రామాల్లోకి తీసుకెళ్లి ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో అప్పుడు వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో, ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పినరో, అల్లుడు ఇంటికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉండాలని వాళ్ళు చెప్పినరో, అవి ఏవి కూడా మచ్చుకైనా కనిపించని గ్రామాలను చూసి, డెవలప్మెంట్ లేని గ్రామాలను చూసి, పూర్వ నివ్వరపోయిన గ్రామాలను చూసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణం గ్రామాల్లో వచ్చింది. దానికి ఉదాహరణగా మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. 5 లక్షల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడతా ఉన్నాయి. దళారీ వ్యవస్థ మొత్తం కూడా మాయమైపోయింది. అంటే కలకల్లాడుతున్నాయి. ఎవరి పనులు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం, తినే బియ్యం ఎప్పుడు కూడా మనం కనీవిని ఎరగలేదు. సన్న బియ్యం ప్రజలకు సామాన్యులకు అందించి సన్న బియ్యం ప్రతి కుటుంబానికి కూడా వస్తా ఉంది. రేషన్ కార్డు అనేది మచ్చుకైనా కనిపించలేదు. ఇన్నేళ్లలో రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి. కుటుంబ సభ్యులు పెరిగితే యాడ్ ఆన్ అయిపోయినారు. అట్లా వందల వేల రేషన్ కార్డులు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు మన తెలంగాణలో 4-5 వేల కోట్ల మంది ఉంటే దాదాపు 4-5 కోట్ల మంది ఉంటే 3 కోట్ల మంది ప్రజలు సన్నబియ్యం తినే పరిస్థితికి వచ్చిండ్రు. అంటే అందరికి కూడా ఇంచుమించుగా పథకాలన్నీ కూడా ముడతా ఉన్నాయి. బయటికి కాలు పెడితే బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కితే ఫ్రీ బస్సు సౌకర్యం. మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడ కావాలంటే దైవస్థానాలు తిరుగుతా ఉన్నారు, గ్రామాలకు వెళ్ళి వస్తా ఉన్నారు. అందరూ కూడా బస్సును ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మనం ఇంట్లోకి వెళ్లి కరెంట్ వేసుకుంటే విద్యుత్ దీపాలు ఫ్రీగా ఎక్కడ చూసినా. ఎందుకంటే ఫ్రీ బస్ అని చెప్తున్నారు. అసలు ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం? ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఆడవాళ్ళకి గొడవ పెట్టారు అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళు అంతా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు 1000 చెప్తాయండి. వాళ్ళు ఏం చేసిందో చెప్పండి మీరు. వాళ్ళు చేసిన దానికి దీనికి హాయిగా స్టార్టింగ్ లో కొద్దిగా ఒకటేసారి ఫ్రీ బస్ ఏదన్నా కానీ ఫస్ట్ రోజులో తొందరపడి ఎక్కువ మంది ఒకటేసారి 1000 మంది చూద్దాం అని పోయినట్టు పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అందరూ సాఫీగా హాయిగా అందరూ కూడా మంచిగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఫ్రీ బస్ అంటారు. ఎంప్లాయీస్ కూడా ఫ్రీ బస్ వచ్చే వరకు వెయిట్ చేసి ఫ్రీ బస్ ఎక్కుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే దాన్ని అందరూ యూజ్ చేసుకుంటున్నారు. ఉచిత కరెంటు కూడా ఉచితంగా ఉంది. కనీవిని ఎరగని రీతిలో 2 లక్షల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేసి అది కూడా ఒక విజయం, అద్భుతమైన విజయం. 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది రాష్ట్రంలో. అంటే ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు చూడండి మీరు. అసలు గ్రామాల్లో ఇన్ని రకాల పథకాలు ఒకేసారి తెచ్చినటువంటి రాష్ట్రమే దేశంలో మనదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మరొక అంశం సార్, ఇక్కడ మీరేమో ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పదే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రత్యేకించి పంచాయతీల విషయంలో 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. అందువల్ల కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ ఆగిపోయాయి. దీనివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలయాపనే బీఆర్ఎస్ చేసినటువంటి దౌర్భాగ్యమైన పాలన, వాళ్ళు చేసినటువంటి విచ్చలవిడితనం. అంటే నిధులన్నీ కూడా అడ్డంగా కాళేశ్వరం కూలిపోయే ప్రాజెక్టులకు మళ్లించి రాష్ట్ర ఖజానాను గండిగొట్టి పూర్తి అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి గ్రామాభివృద్ధి చేసుకుంటూ వచ్చి అన్ని పనులు చేసుకుంటూ వచ్చి దానికో సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మరియు బీజేపీ కుమ్మక్క అయిపోయి
రకరకాల మాటలు మాట్లాడుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఒక రకమైన కళ తీసుకొని వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎలక్షన్ పెడతా ఉంది. ఆ బిల్లులన్నీ కూడా మెల్లమెల్లగా చెల్లించుకుంటూ వచ్చి వాళ్ళ పార్టీలో బిల్లులు చెల్లించలేనటువంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ బిల్లులు చెల్లిస్తా ఉంది. గ్రామాలన్నీ కలకలలాడుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా మీకు అర్థమైపోతుంది, రిజల్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మొన్ననే జూబ్లీస్ రిజల్ట్ మీరు చూసిండ్రు, ఎన్నో పొంగనాలు కొట్టిండు కేటీఆర్, ఎన్నో రకాలుగా చెప్పిండ్రు. అందరు ఆన్నే ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థులు అందరు ఆన్నే ఉన్నారు, కేటీఆర్ అందరు ఆన్నే ఉన్నారు కదా. అయినా గాని ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా ముద్దు బిడ్డ, నల్లమల నుంచి రైతు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ మళ్ళా ఒకసారి కాంగ్రెస్ జెండా రెపరెపలాడించి సత్తా ఏందో చాటి చూపించాడు. ఇంకొక 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనే కొనసాగుతుంది. ఫైనల్ ఒక మాట చెప్పండి సార్, ఇప్పటి వరకు అంటే గత బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల పాలనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి ఈ పాలమూరుకు సంబంధించి పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత పల్లెలలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు, ఇప్పుడు అధికారంలోకి వస్తే అంటే ఇక్కడ పంచాయతీలు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తే ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక ఉంది మీకు ప్రత్యేకంగా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ ఈ ఉమ్మడి జిల్లాలో ఈ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా బాధాకరమైన బాధలు అనుభవించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించుడు, మంత్రిగా పనిచేసిండు 10 సంవత్సరాలు. ఒకప్పుడు ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడానికి కారకమైన వాళ్ళు చాలా మంది ఇక్కడ బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈయనను ఎందుకు గెలిపించడం రాను అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆ వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టి చాలా మందిని సర్వనాశనం చేసి కేసుల పాలు చేసి రోడ్ల మీద అంటే బీసీలు ఎంతో మందిని జైళ్ల పాలు చేసినటువంటి నాయకుడు శ్రీనివాస్ గౌడ్. బీసీలందరూ ఉద్యమం లాగా ముందలకొచ్చి ఆయన చేసినటువంటి అరాచకాలను బయటపెట్టి మంచి ప్రశాంతంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ప్రేమైన మనిషి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ 20,000 మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. దాదాపుగా ఆయన 70-80 కోట్లు ఖర్చు పెట్టిన ఆయనకు అసలు డబ్బులే లేకుండా సింపుల్ గా వచ్చి ఆయనకు అభివృద్ధి నినాదము రేవంత్ రెడ్డి గారి పేరు, ఈయనకున్నటువంటి పేరు, ఇంతకుముందు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పేరు, వీటిని చూసి ఆ యొక్క దౌర్జన్యాలు చేసినటువంటి ఆ మాజీ మంత్రి గారిని ఓడగొట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఇదొక అంశం. అయితే గ్రామాల్లో తీసుకుంటే మొత్తం దౌర్జన్యాలు, కేసులు, ఇబ్బందులు, వాళ్ళు ఏం చెప్తే అది నడవాలి. ఇది ఒక సపరేట్ దేశం కింద ఈ పాలమూరు కాన్స్టిట్యున్సీ మనుగడ సాగించింది. ఇక్కడ చాలా రకాల ఇబ్బందులు పడ్డది, చాలా కష్టాలు అనుభవించింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని డెవలప్మెంట్ వైపుగా ఇప్పుడు అడుగులేస్తా ఉంది. గ్రామాల్లో మీరు నమ్మరు, ప్రతి గ్రామం ఉండి పండగ వాతావరణమే. పోటీ ఏడ ఉందంటే మా పార్టీలోనే మా పార్టీ అభ్యర్థులు ఇద్దరిద్దరుగా నిలబడ్డతోనే మాత్రమే మాకు ఇబ్బంది ఉంది తప్ప ఎవరిని కాదనుకునే పరిస్థితి. 10 సంవత్సరాలు అయిపోయింది, అందరూ సర్పంచ్ కావాలని కోరుకుంటా ఉండరు తప్ప టీఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు కూడా లేదు. ఒక్కటి గుర్తించండి, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ ముఖ్యంగా ఏం నినాదంతోనే ఎలక్షన్లకు పోతుంది చెప్పండి? ఏం ఇస్తామని పోతుంది, ఏం చేస్తామని పోతుంది, ఏం ఇచ్చినామని పోతుంది? డబుల్ బెడ్రూమ్లు వీళ్ళు ఇచ్చిందా గ్రామాలలో తెలుసు, అది చెప్పడానికి కూడా వీలు లేదు. వీళ్ళు ఏం చేయలేరు, ఇయ్యలేరు. వీళ్ళు ఏం వచ్చినా గానీ గ్రామాల్లో అభివృద్ధి జరగదు. మా పార్టీ అయితే ఇండ్లు, కరెంటు, ఇప్పుడు వచ్చిన రుణమాఫీలు, రైతు రుణమాఫీలు, విద్యార్థులకు మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫ్రీగా ఆయన సొంత నిధులతో చదివిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నారు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మెడికల్ కిట్ అని ఒకటి పెడతా ఉన్నారు. అంటే ప్రత్యేకంగా విద్య మీద, వైద్యం మీద 24 గంటలు కేంద్రీకృతం చేసి ప్రజలందరికీ కూడా అవగాహన చేసి ఓట్ల కోసమే రాజకీయాలు కాదు, ఫ్యూచర్ లో పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం మీద కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే నినాదంతో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మా పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తా ఉన్నాను, ఆయన ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షునిగా పీఠం అధిరోహించి దాని తర్వాత అనతి కాలంలోనే ఒక పాదయాత్ర అయితేనేమి ఇవన్నీ చేసుకుంటూ పోయి సీఎం పదవి వరకు ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీటీసీగా ఇట్లా ఎన్నో పదవులు అనుభవించి చిన్న కుటుంబం నుంచి వచ్చినోడు, మా కష్టాలు తెలిసినోడు, మా జిల్లా అభివృద్ధిలో అడుగడుగునా మాకు తోడుండేటోడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలను, ఆ ఫలాలను కూడా ప్రజలు తింటా ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వారి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. మాకు పోటీయే లేదు, గ్రామాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడుతుందని తెలియజేస్తా ఉన్నాను. కానీ యునానిమస్ ఏమన్నా అవుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి సార్? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భయభ్రాంతులకు గురి చేసి ఎక్కువ యునానిమస్ చేసేటోళ్ళు
మేము స్వేచ్ఛ ఇచ్చినాం. ఇది ప్రజాపాలన, ప్రజా పార్టీ కాబట్టి మా పార్టీలో ఇద్దరు నిలబడ్డా, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డా, బీజేపీ నుంచి నిలబడ్డా, ఎవరికైతే సత్తా ఉంటుందో వాళ్లే గెలవాలా. అరాజ్ పెట్టే నాయకులు గాని యునానిమస్ గా చేసుకోవాలనే ఉద్దేశం గాని లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పటికే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే కాదు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గెలుపొందడమే కాదు, ఇప్పుడు జరిగేటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించబోతుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి అనేటువంటిది కుంటుబడి భయభ్రాంతులకు గురి చేస్తే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం ఉంది, స్వేచ్ఛ అనేటువంటిది ఉంది, స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉన్నాయి, ఎన్నికలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. విజయం తమదే అనేటువంటి ధీమాను ఎంఎస్ఆర్ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంఎస్ఆర్ తో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ సునీల్ తో తేజ, 99 టీవీ, మహబూబ్ నగర్.